హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు శుక్రవారం 2020 సంవత్సరం. మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా పాపిరెడ్డి కాలనీలో ప్రతిరోజు జరుగుతున్న అన్నప్రసాద్ వితరణ 20వ రోజు. చిరంజీవి నిష్కల్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఎన్ శ్రీనివాస్ గారు, శ్రీమతి శ్యామల గారు, శుభన్ జ్యువెలరీస్ లింగంపల్లి వారు, అయ్యప్ప స్వామి గుడి భక్తులైన కృష్ణ చైతన్య స్వామి, వారి స్నేహితులు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలిసి అప్లిఫ్ట్ అనే సంస్థను స్థాపించి యూట్యూబ్లో లెట్స్ గివ్ బ్యాక్ అవర్ జర్నీ అనే లింక్ ద్వారా ప్రతి నెల కొంత అమౌంట్ జమ చేసుకొని విద్యా వైద్యావసరం ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. వారు కూడా కలిసి ఈ రోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలని కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లేలాగా ఆశీర్వదించమని మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా కోరుకుందాం. అనంతరం కేఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న 200 మంది వలస కూలీలకి మేడ్చల్ జిఎస్టి డిప్యూటీ కమిషనర్లు సురేందర్ పౌల్ గారు, అమితాస్య కమల్ గారు, మహేంద్రనాథ్ గారుల చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ జరిగింది. జిహెచ్ఎంసి కళ్యాణ మండపంలోని జెడ్పీ హై స్కూల్లోనూ ఉన్న యాచకులకు వెంకటేశ్వర దేవాలయ అర్చకులు మణికంఠ గారు, పవన్ గారు అన్నప్రసాద వితరణ చేశారు. చందానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ గుడి వద్ద 150 మంది వలస కూలీలకు రామ్మోహన్ గురుస్వామి గారు, పద్మావతి గారుల రెండవ కుమారుడు మణికంఠ బాబు, శ్వేత దంపతులచే అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ రోజు మొత్తం మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా 1150 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. వెంకటేశ్వర దేవాలయ అర్చక స్వాములు, సిబ్బంది, సేవా సమితి సభ్యులచే యథావిధిగా ప్యాకింగ్లు జరిగినాయి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.